ప్రపంచాన్ని కుదిపేస్తున్న యుద్ధ సంక్షోభం. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ప్రమాదకర దశకు చేరుకున్నాయా? ఇంకా 2-3 వారాల్లో భీకర దాడులు. యుద్ధం ఇప్పట్లో ఆగదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతుంది. నిజంగా యుద్ధం మరింత పెరుగుతుందా? ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ వెనుక అసలు ప్లాన్ ఏంటి? ఇరాన్ స్పందన ఏమిటి? ఈ యుద్ధం వెనుక ఉన్న అసలు నిజాలు, వ్యూహాలు, పరిణామాలు అన్ని పూర్తిగా ఇప్పుడు చూద్దాం. యుద్ధం ఆగదు, భీకర దాడులు ముందున్నాయి. వైట్ హౌస్ లో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ చాలా స్పష్టంగా ఒక సందేశం ఇచ్చారు. యుద్ధం ఇప్పట్లో ఆగదని, మరో 2-3 వారాల్లో భారీ దాడులు జరగబోతున్నాయని. ఇది కేవలం హెచ్చరిక కాదు, ఒక స్ట్రాటజిక్ సిగ్నల్. ట్రంప్ మాటల్లో మా లక్ష్యాలు పూర్తయ్యే వరకు ఆపరేషన్ కొనసాగుతుంది. ఇది చూస్తే అమెరికా యుద్ధాన్ని ముగించడానికి కాకుండా మరింత తీవ్రతరం చేయడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. As we speak this evening, it's been just 1 month since the United States military began Operation Epic Fury, targeting the world's #1 state sponsor of terror, Iran. In these past 4 weeks, our armed forces have delivered swift, decisive, overwhelming victories on the battlefield. Victories like few people have ever seen before. Tonight, Iran's navy is gone. Their air force is in ruins. Their leaders, most of them terrorist regime they led, are now dead. అమెరికా మిలిటరీ ప్లాన్. ట్రంప్ ప్రకటించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇది సాధారణ మిలిటరీ ఆపరేషన్ కాదు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా కూల్చడం, నేవీ ఎయిర్ ఫోర్స్ ను నిర్వీర్యం చేయడం, కీలక నాయకులను లక్ష్యంగా చేసుకోవడం. ట్రంప్ ప్రకారం ఈ ఆపరేషన్ లో ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు. అయితే ఒక దీర్ఘకాల యుద్ధానికి సంకేతమా అనే అనుమానం ఇప్పుడు పెరుగుతుంది. Tonight I want to provide an update on the tremendous progress our warriors have made in Iran and discuss why Operation Epic Fury is necessary for the safety of America and the security of the free world. From the very first day I announced my campaign for president in 2015, I have vowed that I would never allow Iran to have a nuclear weapon. This fanatical regime has been chanting death to America, death to Israel for 47 years. Their proxies were behind the murder of 241 Americans in the Marine barracks bombing in Beirut, the slaughter of hundreds of our service members with roadside bombs. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. అమెరికా ఈ యుద్ధానికి ఇచ్చిన ప్రధాన కారణం ఇరాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందన్న ఆరోపణ. ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ నాయకత్వాన్ని ఇప్పటికే టార్గెట్ చేశామని చెప్పారు. ఇది ఒక పెద్ద సందేశం. నాయకత్వ మార్పు మా లక్ష్యం కాదు, కానీ అది జరుగుతుంది అంటే అమెరికా టార్గెట్ చేస్తున్నది కేవలం మిలిటరీ కాదు, పూర్తి పొలిటికల్ స్ట్రక్చర్. గ్లోబల్ ఎకనామీపై ప్రభావం. ప్రపంచంలో అత్యంత కీలకమైన ఆయిల్ మార్గం స్ట్రెయిట్ ఫర్ హార్మూజ్. ఈ ప్రాంతం మూసివేస్తే ప్రపంచ చమురు సరఫరా భారీగా దెబ్బతింటుంది. ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. కానీ ట్రంప్ చెప్పినది ఏమిటంటే మాకు హార్మూజ్ అవసరం లేదు, అమెరికాలోనే చమురు సమృద్ధిగా ఉంది. ఇది నిజమేనా లేదా రాజకీయ స్టేట్మెంట్ మాత్రమేనా అనే సందేహం ఉంది. ఇరాన్ లేఖపై వివాదం. ట్రంప్ ప్రకటనకు ముందే ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఇరాన్ కాల్పుల విరమణ కోరిందని ప్రచారం. కానీ ఇరాన్ విదేశాంగ శాఖ స్పందన మాత్రం భిన్నంగా ఉంది. అది అబద్ధమని స్పష్టం చేసింది. ఆ లేఖ అమెరికా ప్రభుత్వానికి కాదు, ప్రజలకు అని తెలిపింది. ఇది చూస్తే ఇన్ఫర్మేషన్ వార్ కూడా ఈ యుద్ధంలో భాగమైందని స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే యుద్ధం త్వరగా ముగిసే అవకాశాలు తక్కువ. మరింత దేశాలు ఈ సంఘర్షణలో చేరే ప్రమాదం కూడా ఉంది. గ్లోబల్ ఎకనామీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. అత్యంత ప్రమాదకర విషయం ఏమిటంటే ఇది ఒక రీజనల్ వార్ నుంచి గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ గా మారే అవకాశం ఉంది. అమెరికా ఇరాన్ మధ్య ఈ ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఒక ప్రమాదకర దిశలోకి నడిపిస్తున్నాయా? 2-3 వారాల్లో జరిగే ఈ దాడులు యుద్ధాన్ని మరింత భీకరంగా మారుస్తాయా?
ఇది కేవలం రెండు దేశాల మధ్య పోరు కాదు, ప్రపంచ భవిష్యత్తును ప్రభావితం చేసే సంక్షోభం. ఈ యుద్ధం ఎటు దారి తీస్తుంది, ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మనమంతా వేచి చూడాల్సిందే. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.